అత్తయ్య గారు వచ్చేసారు. అయ్యో! అత్తయ్య, మీరొచ్చి ఎంతసేపు అవుతుంది? అది పక్కన పెట్టు. ఈ ఇంటి కోడలిగా ఇదే నా నీ బాధ్యత? పెద్దదానిగా నా మాట అంటే నీకు లెక్కలేదా? నీకంత నిర్లక్ష్యమా? నేనేం చేశాను అత్తయ్య? మీటింగ్లో ఉన్నాను, ఫైల్ పంపించమని నీకు ఫోన్ చేసి మరీ చెప్పాను. నువ్వేం చేశావు? అత్తయ్య, మీరు చెప్పినట్టే ఫైల్. చాలా ఆపు. మంచికి మార్గాలు చూసుకోవాలి గాని తప్పించుకోవడానికి కారణాలు వెతుక్కోకూడదు. ఆ ఫైల్ సంగతి పక్కన పెట్టు. అసలు ఇప్పటి వరకు నువ్వెక్కడికెళ్ళావు? మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను అత్తయ్య. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళావా? నేను పద్ధతులకి పెద్దపీట వేస్తానని నీకు తెలుసు కదా. బయటికి వెళ్ళేటప్పుడు నాకొక మాట చెప్పాలని మర్చిపోయావా? అది కాదు అత్తయ్య, నేను రాధిక, నీ నుంచి నేను ఈ లక్షణాలు ఊహించలేదు. ప్రతిదీ క్రమం తప్పకుండా నువ్వు పాటిస్తావనుకున్నాను. అమ్మా, చూసావా నాన్నా, నేను కూతుర్లా చూసుకుంటున్నందుకు రాధిక నాకు విలువివ్వడం లేదు. ఇది కంప్లైంట్ కాదు. ఇలాంటివి నాకు నచ్చవని చెప్తున్నాను. అమ్మా, రాధిక తన పుట్టింటికి వెళ్ళేటప్పుడు నాతో చెప్పే వెళ్ళిందమ్మా. నీకు ఫోన్ చేసి చెప్పిందా? అవునమ్మా, ముందు నీకే ఫోన్ చేసిందంట. కలవకపోయేసరికి నాకు ఫోన్ చేసి నీకు చెప్పమని చెప్పింది. నేనున్న హడావుడిలో నేను నీకు కన్ఫర్మేషన్ ఇవ్వడం మర్చిపోయాను. చెప్పింది కదా. ఎవరికి చెప్తేనేమి, పద్ధతులు మిస్ కాకూడదు. అమ్మ రాధిక, నేనేదో నిన్నన్నానని కాదు. ఇలాంటి పట్టింపులు నేను బాగా పాటిస్తానని తెలుసు కదా. వాటికి అనుగుణంగా నువ్వు నడుచుకుంటే చాలు. పద. తల్లి దగ్గర మాట పడకుండా కైలాష్ భార్యని బాగానే వెనకేసుకొస్తున్నాడు.
నేను మీతో మాట్లాడనే లేదు. మాట్లాడానని అత్తయ్యతో అలా అబద్ధం ఎందుకు చెప్పారు? అది అబద్ధం కాదు. నీ మనసు తెలిసిన వాడిగా, నువ్వు ఏం చేసినా ఆలోచించి చేస్తావని నమ్మిన వాడిగా, నీకు తోడుగా నేనున్నానని ఇచ్చిన భరోసా. అమ్మకి కూడా సమయానికి ఫైల్ అందలేదన్న చిన్న కోపం తప్ప మరో ఉద్దేశం కాదు. నేను అర్థం చేసుకోగలను కైలాష్ గారు. ఇప్పుడు చెప్పు రాధిక, అంత హడావుడిగా ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నాతో ఏమైనా చెప్పకూడని విషయమా? ఏదైనా ప్రాబ్లమా? రాధిక, కళ్ళలో నీళ్ళేంటి? రా, ఇలా కూర్చో ప్లీజ్, కూర్చో. ఇప్పుడు చెప్పు, కన్నీళ్లు పెట్టుకునేంత కష్టం ఏమొచ్చింది? రాధిక, నాతో చెప్పు, నేను తీరుస్తాను. ఎందుకని ఇలా ఏడుస్తున్నావు? ఏమైంది? నాతో చెప్పు రాధిక. నువ్వంత బాధపడుతున్నావంటే ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది. ఏమైందో చెప్పు. రాధిక, నువ్వలా బాధపడుతూ ఉంటే నాకెలా తెలుస్తుంది చెప్పు. నాన్న ఎక్కువ రోజులు బ్రతికరు కైలాష్ గారు. వాట్? అవును, ల్యూకేమియా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. మామయ్యని ఏదైనా పెద్ద హాస్పిటల్లో చూపిద్దామా? లేదంటే ఫారెన్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిద్దామా? ఎక్కడ చూపించినా లాభం లేదని డాక్టర్లు తేల్చేశారు. మరి నా దగ్గర ఈ సంగతి ఎందుకు దాచావు రాధిక? నాకు అమ్మకి తప్ప ప్రియ కూడా ఇది ఇంకా తెలియదు. మీకు చెప్పి బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు. చూడు రాధిక, నేను ఆ ఇంటికి అల్లుణ్ణి మాత్రమే కాదు, కొడుకుని కూడా. సరే, ఆయన కోరికేంటో చెప్పు, తీరుద్దాం. ప్రియ పెళ్లి చూడాలనేది ఆయన ఆశ. ప్రియా పెళ్ళ? ప్రియా, ఏంటత్తయ్య? కాలికేమైంది?
ఏం లేదు అత్తయ్య. ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు కుంటూ లోపలికెళ్ళటం నేను చూశాను. పైగా కాలుకి కట్టు కూడా ఉంది. అయ్యో చూసేసారా? అదే అత్తయ్య, అదేదో సామెత ఉందే, మంచికి పోతే మంచికి పోతే చెడెదురైనట్టు. ఆ అదే 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 జరిగింది నాకు. ఒక ఇడియట్ కి డబ్బులు ఇద్దామని వెళ్ళి కాలికి దెబ్బ తగిలించుకొని వచ్చా. నీ కాలు నోరు ఊరికే ఉండవు కదా. అదేయా, ముక్కుకి తాడు వేయడం అంటే ఏంటి? నీకు తగ్గవాణ్ణి చూసి నీ మెళ్ళో తాళి కట్టించటం. నాకు తగ్గోడు ఈ భూమండలంలోనే కాదు, భూమిలో వెతికినా దొరకడు. ఒకవేళ దొరికినా నీ చేతిలో వాడు చచ్చాడే. అత్తయ్య, వాడు కూడా ఇలాగే అన్నాడు. వాడా? ఎవడు వాడు? ఎవడో ఒకళ్ళే. ఇంతకీ నీకెలాంటి వాడు కావాలి? ఆజానుబాహుడై ఉండాలి, కళ్ళు విశాలంగా ఉండాలి, అతను చూసే చూపులో నేను చిక్కుకుపోయేంత ప్రేముండాలి. ఆ మాటలతో నేను పడిపోయేంత మైకముండాలి. అతని నడకలో రాజసం ఉండాలి, కూర్చుంటే దర్పం కనిపించాలి. ఇవన్నీ ఉన్నవాడిని తీసుకురండి, అప్పుడు అప్పుడు చేసుకుంటాను. ఈ అల్లరి పిల్లకి కళ్ళెం వేసేవాడు ఎక్కడో ఒకడు ఉండుంటాడు. వెతికి మరీ తీసుకొస్తానుండు. మీరు వెతికి తీసుకురండి, నేను చేసుకుంటాను. రాధికా, కైలాష్. ఏంటమ్మా? మీరేదైనా చెయ్యండి, తను మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎవరత్తయ్యా? ఇంకెవరు? మీ ముద్దుల చెల్లెలు ప్రియ. ప్రియా ప్రియా ఏం చేసింది అత్తయ్య? పెళ్లిడికొచ్చింది. మంచి సంబంధం చూసి వెంటనే పెళ్లి చెయ్యాలి. నాన్న కైలాష్, నాకు తెలిసిన జీవన్సాథీ.com మ్యారేజ్ బ్యూరో ఒకటుంది. వాళ్ళతో మాట్లాడతాను. ప్రియాకి తగిన మంచి సంబంధం వాళ్లే చూస్తారు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటే ఇదేనేమోనమ్మా. ఇప్పుడే మేమిద్దరం ప్రియా పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు చెప్పాలనుకునే లోపు నువ్వే పిలిచి ఆ ప్రస్తావన తెచ్చావు. మీ మావగారు చాలా మంచి మనిషి. తనిద్దరు కూతుళ్లకు ప్రేమని వారసత్వంగా ఇచ్చారు, పద్ధతికి ప్రతిరూపంగా పెంచారు. అన్నయ్య గారి పెద్ద కూతురు మనింటి కోడలైతే నువ్వా ఇంటి కొడుగ్గా బాధ్యతలు తీసుకోవాల్సిందే. ప్రియ పెళ్లి దగ్గరుండి మనమే చేయాలి. అది మన ధర్మం కూడా. కోడలైనా నన్నే కాదు అత్తయ్య, నా చెల్లెల్ని కూడా మీ కూతుర్లా భావిస్తున్నా. మీ గొప్ప మనసుకి మా కుటుంబం అంతా మీ రుణం తీర్చుకోలేవత్తయ్య.
చచా, ఎందుకమ్మా అంత పెద్ద మాటలు? కష్టపడితే ఆస్తిని పెంచుకోవచ్చు. కానీ ఆ ఆస్తి మొత్తం ధారపోసినా మీ నాన్న లాంటి అన్నయ్య నాకు దొరకడు. మా అన్నయ్యకి అండగా ఉండి ఆడపిల్ల పెళ్లి చేయటం చెల్లెలిగా నా కర్తవ్యం. ఏమండి, నేను అలా బజార్కి వెళ్ళి పాలు కూరగాయలు తీసుకొస్తాను. అరే నువ్వెందుకు సుచేత? నేను వెళ్ళి తీసుకొస్తాను. లేవు పర్లేదండి, మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళి తీసుకురా. ఇదే మా మామయ్య గారి ఇల్లు, రండి. ఏమండి, పెద్దమ్మాయి అల్లుడు గారు వస్తున్నారు. రాధిక, రాధిక, నమస్కారం అల్లుడి గారు. నమస్కారం. రండి రండి, రా బాబు. ఎలా ఉన్నారు మామయ్య? బాగున్నాను బాబు, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అమ్మ రాధిక, ఎంత ఆనందంగా ఉందో నేను చూస్తే. సుజాత, తొందరగా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా. అలాగేనండి. చాలా రోజుల తర్వాత వచ్చారు అల్లుడు గారు, అమ్మాయి భోంచేస్తారు. వద్దు ఉండు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. అలాగే కూల్ డ్రింక్ కూడా తీసుకొస్తాను, అల్లుడు గారు తాగుతారు. మామయ్య ఏమొద్దు మామయ్య, పదండి. అది మామయ్య, ముందు మీరు వచ్చి కూర్చోండి. మీరు కూడా రండి. రండి అల్లుడు, రండి, కూర్చోండి. మీ ఆరోగ్య పరిస్థితి గురించి రాధిక నాకు చెప్పింది మామయ్య. నన్ను అల్లుడిగా భావిస్తే నిజాన్ని దాచినా పర్లేదు, కానీ కొడుకుగా ఈ ఇంటి బాధ్యత తీసుకున్నాక కూడా మీ అనారోగ్యం విషయం నా దగ్గర దాచడం ఏంటి మామయ్య? అంటే వచ్చింది కష్టమైతే కాస్త భుజంకాయ బాబు అని అడగొచ్చు, కానీ త్వరలో నా కట్టె కాలుతుంది అని చెప్పి ఎలా బాధ పెట్టగలను బాబు? మామయ్య, ప్రియా పెళ్లి చేయడానికి మీరు ఆశపడుతున్నారని రాధిక చెప్పింది. అందుకే జీవన్షాదీ.comకి సంబంధించి మ్యారేజ్ బ్రోకర్ని తీసుకొచ్చాను. మీరు డీటెయిల్స్ ఇస్తే తగిన సంబంధం చూస్తారు. కొడుకులా నీ బాధ్యత నెరవేర్చుకుంటున్నావా బాబు? తండ్రి లాంటి మీకు అండగా ఉంటున్నాను. అమ్మాయి డీటెయిల్స్ చెప్తారా సార్? రాసుకో బాబు. చెప్పండి సార్. అమ్మాయి పేరు ప్రియాంక. డిగ్రీ పూర్తి చేసింది. సొంతంగా నర్సరీ కూడా నడిపిస్తోంది.
సుజాత అమ్మాయి జాతకం పేపర్ తీసుకురా. అలాగేనండి. తండ్రి పేరు కృష్ణమూర్తి, మా ఆవిడ పేరు సుజాత. ఇదిగోండి. తన జాతకానికి సంబంధించిన పేపర్స్ బాబు. అలాగే సార్. సార్, పెళ్ళికి అన్ని విధాలుగా ఏమాత్రం ఖర్చు పెట్టగలరు?